హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ తెలుగు ట్రావెలర్ మోహన్ మాట్లాడుతున్నాను. మన కార్యక్రమంలో భాగంగా ఈరోజు కంచిలో వెలిసినటువంటి కామాక్షిదేవి ఆలయం గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ మార్కును నొక్కండి. మీ విలువైనటువంటి సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇట్లు మీ తెలుగు ట్రావెలర్ మోహన్. తమిళనాడులో వెలిసినటువంటి కంచి కామాక్షి దేవాలయం తిరుపతి నుంచి సుమారుగా 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కామాక్షి అనగా కా అంటే లక్ష్మి, మా అంటే సరస్వతి, అక్షి అంటే కన్ను. కామాక్షిదేవి అంటే లక్ష్మీదేవి మరియు సరస్వతీదేవి కన్నుల గలది అని అర్థము. కంచి అనగా మొలచూల వడ్డానం అని అర్థం. అమ్మవారి 18 శక్తిపీఠాలలో 2వ శక్తిపీఠం కంచి. ఇక్కడ అమ్మవారి నాభి భాగం ఉన్నది అని ప్రతీతి. పురాణాల ప్రకారం మనకి 7 మోక్ష స్థానాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే అయోధ్య, ద్వారక, మధుర, ఉజ్జయిని, హరిద్వార్, వారణాసి, 7వది కాంచీపురం. మనం చేసుకున్న అదృష్టం ఏమిటంటే దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్ష స్థానం ఈ కాంచీపురం. కాంచీపురంలో వెలిసినటువంటి కామాక్షి తల్లి దర్శనం అమ్మవారి సంకల్పంలో లేనిదే వెళ్ళలేము అని భక్తుల నమ్మకం. సరే, గుడి మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంతో మొత్తం గుడి చుట్టూరి 4 గాలి గోపురాలతో సుమారుగా 60 మీటర్ల ఎత్తులో ఉంటుంది. గుడి లోపల అమ్మవారి గోపురం పూర్తిగా బంగారంతో కప్పబడి ఉంటుంది. మరి ఒక కథన ప్రకారం పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోవడానికి కఠినమైనటువంటి ఘోర తపస్సు చేస్తూ ఉంటుంది. ఎక్కడ అంటే కాంచీలో ఒక శైతికలింగాన్ని ప్రతిష్ఠించి ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటుంది. అప్పుడు శివుడు అమ్మవారి పట్టుదలను పరీక్షించడానికి భారీ వరదను సృష్టించటం జరిగింది. అమ్మవారు విగ్రహం కరిగిపోకుండా సూది కొన అంతగా నిలబడి విగ్రహాన్ని కాపాడుకుంటూ ఆ యొక్క శివుడి రూపాన్ని ఆలింగనం చేసుకుంటుంది. అమ్మవారి భక్తికి మెచ్చినటువంటి శివుడు అమ్మవారిని వివాహమాడినట్లుగా, ఇక్కడ అమ్మవారు వెలిసినట్లుగా స్థల పురాణ కథ మనకు చెబుతూ ఉంటుంది. అమ్మవారు ఇక్కడ పద్మాసన యోగ భంగిమలో ఉంటుంది. 4 చేతులతో, ఎడమవైపు చేతులలో చిలుక తామర పువ్వు, కుడి చేతిలో చెరుకు గడమరు శంకు కలిగి ఉంటుంది. అమ్మవారు యొక్క రూపం ఉగ్రంగా ఉండటం వల్ల ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి ఉగ్ర రూపాన్ని శాంతపరిచి ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించినట్లు చెబుతూ ఉంటారు. అందువల్ల మనకి గుడి ఆవరణలో ఆదిశంకరాచార్యుల ఆలయాన్ని కూడా మనం చూడవచ్చు. పల్లవులు ఈ గుడిని అభివృద్ధి పరిచినట్లుగా ఇక్కడ లభించినటువంటి శాసనాల ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. అలానే కాంచీపురం చుట్టూ సుమారుగా 1000 దేవాలయాలు ఉన్నాయి. మీరు 1000 దేవాలయాలు దర్శించుకోలేకపోయినా కాంచీపురంలో కంచిలో వెలిసినటువంటి కామాక్షిదేవి ఆలయాన్ని దర్శించుకుంటే చుట్టూ ఉన్న 1000 దేవాలయాలను దర్శించుకున్నట్లు లెక్కే. అలానే అమ్మవారి యొక్క విశిష్టత గురించి కాసేపు మాట్లాడుకుంటే దసరా మహోత్సవాల్లో 9 రోజుల్లో అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. అలానే ప్రతి మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి అమావాస్య తిథులలో విశిష్టతమైనటువంటి పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. గుడి ప్రాంగణంలో అమ్మవారి దర్శనం చేసుకుని బయటికి రాగానే మనకి ఆదిశంకరాచార్యుల ఆలయం, అలానే లంకా వినాయకుడి గుడి, అలానే శివుడి యొక్క గుడితో పాటుగా అనేక రకాలైనటువంటి దేవాలయాలు మన గుడి ప్రాంగణంలో కనిపిస్తూ ఉంటాయి. ప్రతి దేవుడి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ గుడి వెనుక భాగంలో అమ్మవారి కోసం తెప్పోత్సవం కోసం పెద్ద కొలను ఒకటి ఉంటుంది. అలానే
ఆ కొలను కూడా చూసుకొని గుడి ప్రాంగణంలో కాసేపు కూర్చొని అమ్మవారిని తలుచుకుంటూ ఈ కాంచీపుర విశిష్టతను లేదా అమ్మవారిని మనసా వాచా కర్మ మనసులో అనుకుంటూ, అమ్మా నా కష్టాలను కడితెచ్చు, మరలా నేను వస్తానని చెప్పి మనసులో కోరుకుంటూ కామాక్షిదేవి దర్శనం తర్వాత కాంచీపురంలో మనం తప్పక దర్శించవలసినటువంటి క్షేత్రం బంగారు బలి గల క్షేత్ర వరదరాజ్ పెరుమాళ్ ఆలయం. ఇక్కడ ఆలయం సుమారుగా 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉంటుంది. సరే, ఆ బంగారు బల్లి ఏమిటి, దాని కథ ఏమిటి, కాసేపు మాట్లాడుకుందాం. గౌతమ మహర్షికి 2 శిష్యులు ఉండేవారు. ఆ 2 శిష్యుల పని ఏంటంటే ప్రతిరోజు నదీ తీరానికి వెళ్ళటం, స్వామివారికి నీళ్లు తీసుకొని రావటం. ఓ రోజు నదీ తీరానికి వెళ్ళటం జరిగింది, స్వామివారికి నీళ్లు తీసుకురావటం జరిగింది. కాకపోతే అందులో బల్లి పడింది. అది గమనించగా 2 శిష్యులు తీసుకొని గౌతమ మహర్షికి ఇవ్వటం జరిగింది. బల్లి పడినటువంటి నీళ్లను చూసినటువంటి గౌతమ మహర్షి గారు ఆగ్రహించి 2 శిష్యులను బల్లులుగా మారమని శపించటం జరిగింది. అంతలో 2 శిష్యులు శాప విమోచన కొరకు వేడుకోగా కాంచీపురంలో ఉన్నటువంటి వరదరాజ్ పెరుమాళ్ ఆలయానికి వెళ్ళమని, అక్కడే మీకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి మహర్షి చెప్పడం జరిగింది. సరే, 2 శిష్యులు వరదరాజ్ పెరుమాళ్ ఆలయానికి వెళ్ళి బల్లుల రూపంలో నిత్యం స్వామివారిని సేవిస్తూ ఉండగా ఒకనొక రోజు శాప విముక్తి కలిగింది. సూర్యుడు చంద్రుడు బంగారం వెండి రూపంలో ఉండగా గౌతమ మహర్షి అక్కడికి వచ్చి, మీరు బంగారు వెండి రూపంలో ఇక్కడే ఉండండి, భక్తులు బల్లి పడినటువంటి దోషాలను నివృత్తి చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అందువలన ఈ ఆలయంలో బంగారు వెండి రూపంలో బల్లులు ఉండటం జరుగుతూ ఉంది. కాంచీపురంలో ఉన్నటువంటి అమ్మవారి కామాక్షిదేవి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బంగారు బల్లి రూపంలో ఉన్నటువంటి ఆ రూపాన్ని ఒకసారి మనం స్పర్శిస్తే మనలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి గుడి చరిత్ర.
చరిత్ర చుట్టూరి చూపిస్తూ నేను మరలా ఇంకోసారి వీడియో తప్పకుండా చేస్తానని చెబుతూ, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నలుగురికి తెలియజేసే విధంగా దయచేసి షేర్ చేయండి. ఇది భక్తి ఛానల్. మీ యొక్క సహాయ సహకారాలు లేనిదే నేను ముందలకి వెళ్ళటం సాధ్యం కాని విషయం. ఇట్లు మీ తెలుగు ట్రావెలర్ మోహన్.